Okay, next question. An object is projected with a velocity of 20 meter per second. ఒక ఆబ్జెక్ట్ని 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ప్రొజెక్ట్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్, మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, సో ఆబ్జెక్ట్ని 45 degrees యాంగిల్ తోటి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ద ఈక్వేషన్ ఫర్ ద ట్రాజెక్టరీ, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ h is equal to a into x minus b into x square. Okay, where h is the height, maximum height reached by the projectile body, x is the horizontal distance, a and b are constants. The ratio a is to b is, a b కి రేషియో ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 meter per second square. సో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇచ్చారు ax మైనస్ bx స్క్వేర్. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే h ఈజ్ ఈక్వల్ టు tan theta ఇంటూ x మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ బాడీ ఈజ్ పారాబోలా, దానికి సంబంధించిన ఫార్ములా అది. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు tan theta, బి ప్లస్లో ఏముందంటే g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో మనం ఏ ఈజ్ టు బి క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ బై బి మనం ముందుగా కనుక్కోవాలి. ఏ బై బి, సో ఈ రేషియో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ అంటే tan theta బై బి, సో దీన్ని డినామినేటర్లో రాసుకోవాలి. సో g బై 2u స్క్వేర్, g బై 2u స్క్వేర్. సో ఇదంతా కూడా న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇట్ గోస్ టు న్యూమరేటర్. ఓకే, డినామినేటర్లో ఉంది. సో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. u 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, థీటా 45, g అంటే 10 ఇచ్చారు. సో tan 45 ఓకే ఇంటూ 2 ఇంటూ u స్క్వేర్, u అంటే ఇనిషియల్ వెలాసిటీ దట్ ఈస్ 20 మీటర్ పర్ సెకండ్, కాస్ స్క్వేర్ థీటా అంటే 45 degrees బై g. సో tan 45 అంటే 1, 20 స్క్వేర్ అంటే 20 జా 400 ఇంటూ 2, సో 2 ఇంటూ 400. ఇక్కడ కాస్ 45 అంటే 1/2, కాస్ స్క్వేర్ 45 అంటే 1/2 వస్తుంది ఇంటూ 1/2. డినామినేటర్లో ఆల్రెడీ ఒక 10 ఉంది. సో ఈ 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. ఈ 10లో ఒక 0, 400లో ఒక 0. సో మొత్తం తీసేసినట్లయితే రిమైనింగ్ న్యూమరేటర్లో 40, డినామినేటర్లో ఏమీ లేదంటే 1. ఓకే, సో దీన్నే మనం 40:1గా నోట్ చేసుకోవచ్చు ఫ్రాక్షన్. సో ఆప్షన్స్ చూసినట్లయితే a is to b is equal to 40:1, ఆప్షన్ 4.